చేయమని నేర్పిస్తున్నాడు. ఇశ్రాయేలులకు దేవుడు ఏం నేర్పించో తెలుసా? ఇవి నేర్పించు మోషే, ఇవి నేర్పించు, ఇవి దగ్గరుండి చెయ్యొచ్చు అని చెప్పాడు. గమనించాలి, క్రైస్తవ జీవితంలో కొన్ని అలవాట్లు మనకు లేకపోతే మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలోకి మనం అడుగులు పెట్టలేము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో ఈ ఉదయకాల సమయంలో గమనిద్దాం, అభ్యాసము ఎంత ఇంపార్టెంటో అది చాలా అవసరం. నేటి దినాల్లో చాలా మంది కూడా ప్రార్థన లేని వారే కనిపించడానికి, అనగా ప్రార్థన ఉన్నప్పటికీ కూడా ప్రార్థనలో శక్తి లేని వారే కనిపిస్తున్నారు. చూడండి, 10 రూపాయల నోటు ఒకప్పుడు 10 రూపాయలు ఉంటే చాలా ఎక్కువ, ఈరోజు 10 రూపాయలు ఉంటే దానికి విలువ చాలా తక్కువ. సేమ్ 10 రూపీసే, కానీ ఒకప్పుడు దాని విలువ ఎక్కువ, ఇప్పుడు విలువ తక్కువ. ఒకప్పుడు భక్తికి ఇప్పుడున్న భక్తికి చూస్తూ ఉన్నప్పుడు చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్కి, ఒక నిజమైన రియల్ ఫ్లవర్కి ఉన్న వ్యత్యాసం అయిపోయింది కొంతమంది చూస్తూ ఉన్నప్పుడు. ప్రభు నేర్పిస్తున్న మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు అభ్యాసం చేయాలి అంటే, ఒక వ్యక్తి మీద లేకపోతే దేవుడి మీద ఉన్నటువంటి విషయాల గురించి నువ్వు నేర్చుకునేటప్పుడు ఒక నేర్చుకున్నటువంటి మాటను బట్టే నీవు ఆ వ్యక్తిపై చూపించే ప్రేమను కానీ, ఆ వ్యక్తికి నువ్వు లోబడే విధానం కానీ నువ్వు తెలియజేయగలవు. సో ఇక్కడ చూద్దాము, దావీదు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు సౌలుని ఎంతగా ప్రేమించాడో, దావీదు సౌలు కుమారుడు యోనాతాను ఎంతగా ప్రేమించాడో మనం చూడగలుగుతూ ఉంటాం. మొదటి 2వ సమూయేలు గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయం 15వ వచనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు చేసినటువంటి ఒక అభ్యాసము యూదా ప్రజలకు నేర్పిస్తూ ఉన్నాడు. యూదా వారికి దావీదు నేర్పిస్తున్నటువంటి ఈ అభ్యాసము మనం నేర్చుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు జరిగిన విషయాల గురించి, దావీదు సౌలు జీవితంలో, యోనాతాను జీవితంలో జరిగిన విషయాల గురించి యూదా వారికి చెప్తూ ఉన్నాడు, వారికి విషయపరుస్తూ ఉన్నాడు, వారి గురించి మాట్లాడుతున్నాడు. సౌలు చూస్తే సౌలు దేవుడు కోరుకున్నటువంటి ఒక రాజు. ఇశ్రాయేలు పరిపాలించడానికి సౌలును దేవుడు మొదటిగా నియమించినటువంటి రాజు. ఇశ్రాయేలు జనాంగాన్ని, ఆ 12 గోత్రాలను 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి మహారాజు సౌలు మహారాజు. హల్లెలూయా. ఈ గొప్ప మహారాజు కుమారుడే ఎవరండి? యోనాతాను. దావీదుకు ఆప్తమిత్రుడు, దావీదుని కోరుకున్నటువంటి వాడు, దావీదుతో మనసు కలిగినటువంటి వాడు. దావీదు కూడా యోనాతానుతో ఎంతో స్నేహం కలిగిన వాడు. స్వయాన భావవంతులైనప్పటికీ కూడా వారితో మంచి స్నేహితులుగా పెరిగినటువంటి వారు. ఒక యువరాజు అయి ఉండి ఒక పశువుల కాపరి దావీదుతో కూడా అతను ఎంతగా చక్కగా ప్రేమతో మెలిగినటువంటి వాడు. ఒక పశువుల కాపరి అయినప్పటికీ కూడా ఆయన తక్కువ చూడకుండా నాకు ఆప్తమిత్రుడు అని చూసినటువంటి వాడు. ఒక పశువుల కాపరి అయినప్పటికీ కూడా సౌలు దావీదును దేవుడు కోరుకున్నాడు కాబట్టి తన కుమార్తెకి ఇచ్చి వివాహం చేశాడు. గమనించండి పిల్లలు, ఎంతో గొప్ప క్వాలిటీస్ ఉన్నటువంటి సౌలు మహారాజు, ఎంతో గొప్ప అధికత ఉన్నటువంటి యోనాతాను కూడా ఎంతో చక్కని ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ ఒక రోజున వారు ఏమైపోయారంటే హతం అయిపోయారు, వారు ఓడిపోయినప్పుడు, వారి సవాలు పడి ఉన్నప్పుడు, డెడ్ బాడీస్ పడి ఉన్నప్పుడు సౌలును బట్టి, యోనాతాను బట్టి దావీదు ఎంతగానో ఏడ్చాడు. కారణం ఏంటి తెలుసా? ఒక అభ్యాసం అతని జీవితంలో ఉంది, ఒక అలవాటు అతని జీవితంలో ఉంది. ఆ అలవాటుని యూదా వారికి చెప్తున్నాడు. ఎందుకు పడిపోయాడు సౌలు జ్ఞాపకం చేసుకో, ఎందుకు యోనాతాను మహారాజుగా ఉండలేకపోయాడు జ్ఞాపకం చేసుకో, ఎందుకు ఈ పరిస్థితి దాపురించిందో జ్ఞాపకం చేసుకోమని, దాని జాగ్రత్త పడమని, అలవాటు చేసుకొని బుద్ధి తెచ్చుకోమని దావీదు యూదా వారికి చెప్తున్నాడు. 17వ అధ్యాయం 1వ అధ్యాయం 17 చూసినప్పుడు అంటున్నాడు, యూదా వారికి అభ్యాసం చేయవలనని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడు యోనాతాను గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను, అది ఆషాఢ గ్రంథం లిఖింపబడి ఉన్నది అంటున్నాడు. ఇక్కడ చూడండి, వారి కొరకట అతను ఒక పాట పాడుతున్నాడు. ధనుర్గీతము తన యొక్క వేదనతో, తన బాధతో, అలాగే సమయంలో తనకున్నటువంటి అనుభవాలతో ఆయన ఏం చేస్తాడంటే వాటిని విశుద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాటిని విషదపరుస్తున్నాడు, వారి ముందుంచుతున్నాడు. మీరు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు దావీదు దేవుని యొక్క మాటల్ని ఎంతగా తీసుకుని వెళ్తున్నాడో మనం చూడగలుగుతూ ఉంటాం. దావీదు దేవుని యొక్క ఉద్దేశాలను ఎంతగా చెప్పిస్తున్నాడో మనం చెప్తూ ఉంటాం. ఒక అభ్యాసం చెప్పిస్తున్నాడే తెలుసా, నాకు సౌలు అంటే అంత, నాకు యోనాతాను అంటే అంత ఇష్టమో అని దాని విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతి గమనించాలి. సౌలు 23వ వచనం చెప్తున్నాను, సౌలును యోనాతానును తమ బ్రతుకులందు సరస్సులుగాను నెనరులు గల వారు ఉండేరి, వారు తమ మరణం నందైనను
వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు, వారి పక్షిరాజు కంటే వడిగల వారు, సింహముల కంటే బలము కలవారు అని రాస్తున్నాడు. వారు ఇటువంటి వారు అని రాస్తున్నాడంటే వారి గురించి, వాళ్ళ క్వాలిటీస్ గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. అవి నేర్చుకోవద్దు అని చెప్తున్నాడు. కొన్ని విషయాలు ఏం చేస్తున్నాడు, నేర్చుకోవద్దు, కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకోండి అని అభ్యాసం గురించి నేర్పిస్తున్నాడు. ఎందుకు నేర్పిస్తున్నాడు అంటే, ఒక మహారాజు అయినప్పటికీ కూడా తన కుటుంబానికి ఒక తండ్రి, ఒక యజమాని. ఒక మహారాజు అయినప్పటికీ కూడా అతను ఇశ్రాయేలును పరిపాలించడమే కాదు, వారు నడిపించాల్సినటువంటి వాడు. కానీ అతని జీవితంలో దేవునితో నడవకపోవటం వల్ల తన కుటుంబాన్ని, తన రాజ్యాన్ని తనకు తానే కోల్పోయిన వాడయ్యాడు. కాబట్టి ఒక అభ్యాసం చేసుకో. ఏంటి అభ్యాసం అంటే, యోధా వాళ్ళనా గమనించండి, నువ్వెంత గొప్పవాడువైనా, నువ్వెంత పరిశుద్ధుడమైనా, నువ్వెంత ఎటువంటి వాడు అయినప్పటికీ కూడా నువ్వు దేవుడితో సహవాసం లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు అని ఒక మాటని, ఒక పాఠమును అక్కడ దావీదు యూదా ప్రజలకు విడిచిపెడుతూ ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది తెలుసా, తప్పు చేసినా ఏం చేసినా పర్వాలేదులే, నాకు ఎంత కష్టం వచ్చింది, ఇంత నష్టం వచ్చింది అని ఒకరు దేవుడు వదిలిపెట్టేస్తున్నావు. ఒకవేళ దేవుడి మీద నీ మనసు తిప్పేసుకుంటున్నావేమో, లేకపోతే లోకం వైపు నీ మనసు తిరిగిపోతుందేమో. అది బాగుంది, ఇలా బాగుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి అవకాశం వచ్చింది కదా అనుకుంటున్నావేమో. కానీ గమనించండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా, నీవు అభ్యాసము, నీవు ఏ పాఠం నేర్చుకుంటున్నావు. సంఘానికి వస్తారు చాలామంది, వాక్యాన్ని వినరు, ఉపదేశం వినరు, ఆలకించరు. వాక్యం చెప్తున్న మాటలు అంటాడు, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినును గాక అన్నాడు. వాక్యం మాట్లాడుతున్నప్పుడు నీతోనూ నాతో దేవుడు వాక్యంతో మాట్లాడుతుంటాడు, ఆత్మతో దేవుడు మాట్లాడుతుంటాడు, ఆత్మను దేవుడు దర్శిస్తూ ఉంటాడు. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మనం వినాల్సిన అవసరమైనదని నేను జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. సో దావీదు ఏం నేర్చుకున్నాడు, యూదా వారికి నేర్పిస్తున్నటువంటి దావీదు ఏం నేర్పిస్తున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 131 కీర్తన 1వ వచనంలో ఇక్కడ దావీదు నేర్చుకున్నటువంటి అనుభవాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. 131 కీర్తన 1వ వచనంలో అని అంటున్న మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా, నా హృదయము అహంకారం గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకుంటలేదు. దావీదు ఏం నేర్చుకున్నాడు సౌలు నుండి? దావీదు ఒక యజమాని నుంచి ఏం నేర్చుకున్నాడు? ఒక రాజు దగ్గర ఒక పని చేస్తూ ఆయన ఏం నేర్చుకున్నాడు? యోనాతానుతో ఉండి దావీదు ఏం నేర్చుకున్నాడు అంటే అంటున్నాడు, వాటి మీద అతను మనస్సు లేదంటాడు. మొట్టమొదటిగా మనకు చాలా మందికి ఏం కనిపిస్తుంది తెలుసా, ఒకరితో బండి ఎక్కామనుకోండి వాడిని చూస్తూ ఉంటాను, నేను ఎప్పుడు బండి కొనుక్కుంటాను. ఒకరి ఇంటికి వెళ్ళి చూసామనుకో, నాకు ఎప్పుడు అవకాశం వస్తుందో, నేను ఎప్పుడు ఎదుగుతాను, నేను ఎప్పుడు సేవకుని అవుతాను, నేను ఎప్పుడు ఎలా ఉంటాను, నేను ఎప్పుడు ఎలా ఇల్లు కడతాను, నాకు ఎప్పుడు అవకాశం వస్తుందో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఆపర్చునిటీ అంటారు కొంతమంది. నాకు ఒక టైం వస్తుంది, నాకు ఒక టైం వస్తుంది అప్పుడు అంటారు. ఎగ్జాక్ట్లీ నీకు టైం వచ్చింది, ఆ టైం తెలుసా ఇప్పుడే, ఎప్పుడో కాదు, ఇప్పుడే నువ్వు కను తెరిస్తే ఇప్పుడే అంటున్నాడు, లెమ్ము తేజరిల్లేము, నీకు వెలుగు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో కాదు, ఇప్పుడే వచ్చింది, లెగుము అంటున్నాడు. చూడు, లేచి చూడు, ఇప్పుడే ఉంది, నువ్వు ఇంకోసారి కోసం చూస్తున్నావేమో. దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఒక అభ్యాసం నేర్చుకున్నాను సౌలు జీవితంలోని. అయ్యా నువ్వు నేర్పించిన వాటి నుంచి ఒకటి నేను గ్రహించాను. ఆ ఒకటి ఏంటి తెలుసా, నా కన్నులను నేను జాగ్రత్త పెట్టుకున్నాను. ఏం నేర్చుకోవాలి చెప్పండి? దావీదు అంటున్నాడు, ఇదిగో సౌలు తన కుమారులు చేసినటువంటి వాటిని నాకు జ్ఞాపకం ఉంది, కానీ వాటి మీద నాకు మనసు లేదు. సౌలు కుమారుడు అల్లుడయ్యాను, నాకు రాజ్యం ఉంది, కానీ రాజ్యం నాకు మనసు లేదు. నాకు దేవుడు అంటే అంటున్నాడు, దినము నాకు 7 మార్లు ప్రార్థన మీద మనసు ఉంది. హల్లెలూయా. దేవుడు ఉంది మనసు, దినము నాకు 7 మార్లు ప్రార్థన. అనగా ప్రార్థన మీద మనసు ఉంది అతనికి, అనగా దేవుని సన్నిధి మీద మనసు ఉంది. మనకు దేని మీద మనసు ఉంది చెప్పండి? మన మనసులో అసలు దేవుడు ఉన్నాడా? మన మనసులో దేవుడు ఉన్నాడా? దేవుడు చాలా బిజీ అండి, నాకు చాలా బిజీ, నేను చాలా అసలు ఖాళీ లేదు, నాకు అసలు తీరిక లేదు, నాకు అబ్బో అంత బిజీయా? అయితే నువ్వు నేర్చుకోలేదు మాట. అదేంటి పాస్టర్ గారిని అలాగంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్తున్నాను. ఒక రోజున నేను పడిపోయిన తర్వాత నేను ఎలాగా వెళ్ళాలి ప్రార్థనకి అని చూశాను. బతిమలాడుకున్నాను, తీసుకొని వెళ్ళారు. తర్వాత ఇబ్బంది పడ్డ మొదలు పెట్టారు. అస్తమానం ఏం అడుగుతాము,
నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఒక రోజున ఎలాగైతే అయింది అని ట్రై చేసి ఒక శనివారం రాత్రి వెళ్ళిపోతున్నాం, ఇక్కడి నుంచి దిగుతున్నాం. ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇది ఇంకా అతుక్కోలేదు, ఇలా కదులుతూ ఉంటే నొప్పి వస్తూ ఉంది. ఎప్పట్లాగే దిగిపోతూ ఆ చివరికి వెళ్ళగానే సరిగ్గా బ్రేక్ పట్టినప్పటికీ నా చెయ్యి హ్యాండిల్ తగలగానే అక్కడ బండి పడేసి వెళ్ళిపోతే బాగుంది అనిపించినంత నొప్పి వచ్చింది. గమనించాలి, ఈ పెయిన్తోని అలాగే నిలబడి బ్రేక్ పట్టిన ఉన్నాను. కాసేపు అయితే అలా టర్నింగ్ ఇంటికి వెళ్ళాలనుకున్నాను, ఇక బండి తీయకూడదు అనుకున్నాను. నిజం, బండి తీయలేదు. కానీ ఆ శనివారం అయిపోయింది. ఆదివారం ఉదయం మరలా అదే చేనొప్పితో మరలా ఒక్క చేతితోనే మెల్లిగా మరలా చర్చకాడ దేవుడు సహాయం చేస్తాను. ఎందుకు మనం చెప్తాను తెలుసా? అభ్యాసం లేకపోతే నేను మరలా ఇంకొకరి మీద ఏమై ఉండాలి? ఆధారపడాలి. నువ్వు నేర్చుకోకపోతే ఇంకొకరి మీద నువ్వు ఆధారపడతావు. నువ్వు నేర్చుకోకపోతే ఇంకొకరి కాళ్ళ మీదకి వెళ్ళి పడాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు అలవాటు లేకపోతే నువ్వు నేర్చుకోవడం మొదలుపెట్టు. నీకు లేకపోతే పక్కడికి వెళ్ళి అడుగుతా, అమ్మ నాకు సాయం చేయమంటావు. అలాగే ఇంకొకరి మీద పట్టం కాదు, నువ్వు నిలబడటం నేర్చుకోవాలి. ఇంకొకరి కోసం ఎంతసేపు చూస్తావు? ఇంకొకరి కోసం ఎంతసేపు ఎదురు చూస్తావు? వస్తారో రారు, తీసుకెళ్తారో వీళ్ళతో అవ్వదో, లేకపోతే తిట్టుకోవచ్చు, లేకపోతే ఏదో చెప్పచ్చు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళెళ్తాడు, అక్కడ చోటు తీసుకొస్తాడు. గమనించే ఇంకొకరి మీద ఆధారపడటం కాదు, నీ కాలం నిలబడమని దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. నిలబడినప్పుడు దేవుడు నేను బలపరుస్తాడు. హల్లెలూయా. గమనించే బిడ్డలారా, ఎందుకు మాట చెప్తున్నానంటే, ప్రభువా నాకు నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు తెలుసు ఎంత స్పీడ్ వెళ్ళగలను, ఎలా వెళ్ళగలను, ఈ చేయి నొప్పుతో ఎంతవరకు నేను వెళ్ళగలను నాకు తెలుసు. ఆల్మోస్ట్ ఇదే చేయి నొప్పుతో విజయవాడ వరకు వెళ్ళొచ్చాను. బండి బస్సులు వెళ్ళను కానీ చెప్తున్నాను. ఎందుకు అంటే దాని గురించినటువంటి అభ్యాసం దేవుడు నాకు ఇచ్చాడు. ఒకవేళ నా 2 కాళ్ళు చెయ్యి ఇలా పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే ఇంకొక 4 రోజులు ఇంట్లో ఉన్నా సరే నాకు ఇదేమవ్వదు, అలవాటు కాదు. ప్రజలారా, దావీదు సౌలు నుండి నేర్చుకున్న పాఠం, దావీదు తన సహోదరుడు లేకపోతే తన స్నేహితుల నుంచి నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? నేను అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? అలా ఉండకూడదు. మనం ఏం నేర్చుకుంటున్నాము, మన నుండి ఇతరులు ఏం నేర్చుకుంటున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు అంటున్నాడు, పాపముందు నాలో చూపించగలవా అన్నాడు. ఎవ్వరూ చూపించలేదు. నువ్వు యూదుల రాజు అంటున్నాడు, నువ్వు అన్నట్టే అన్నాడు. కానీ ఆయన ఎవ్వరు కూడా ఈయన అపవిత్రుడని కానీ, ఈయన మాయలోడని కానీ, ఇలా అలా అని కానీ ఎవరు అన్నాను కలగాలేమో కానీ దాన్ని రుజువు చూపించలేక పోయారు. హల్లెలూయా. ఆయన సజీవుడై చనిపోయి 3వ దినం తిరిగి లేచాడు నా యేసే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన ఏముంది చూపించాడు కాబట్టి ఆయన లేపబడ్డాడు. చూపించలేని వారు మట్టిలో కలిసిపోయారు. ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మేమే దేవుళ్ళమని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడికి పోయారండి? మట్టిలోనికి వెళ్ళిపోయారు. కానీ యేసు అలా లేడు. ఎందుకో తెలుసా? ఆయన మాదిరి ఉన్నాడు. ఏమైనాడు? మాదిరి. ఈరోజున దావీదు తన యొక్క గురువు గారి దగ్గర నుండి లేకపోతే తన యొక్క నాయకుడి నుండి నేర్చుకున్నటువంటి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అని అంటున్నాడు, నేను అహంకారం గలది కాదు. తన అంటున్నాడు, అయ్యా నువ్వు నా తోడుగా ఉన్నావు. దావీదు 1000 కొలది, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నారు. ఒక గొల్యాతును జయించినప్పుడు, నేను ఫిలిష్తీయులను జయించినప్పుడు, నేను గొప్ప అధికారిగా నిలబడినప్పుడు, నేను గొప్ప ఆరాధనగా నిలబడినప్పుడు నాకు ఏముంది? గొప్ప ఆధిక్యత ఉంది. కానీ నా హృదయంలో ఏం లేదు? అహంకారము. ఈరోజు మనం కొంచెం కలిగితే అహంకారం, మనకు కొంచెం వస్తే అహంకారం వచ్చేస్తుంది. ఎడనుకుందాం అంటూ అమ్మా ఏమనలేదు, ఇంకా అస్సలు పిలవలేము. అమ్మా ఇలా ఆగమ్మా, ఆ కొంచెం పడిపోయింది తీయండి. ఏంటండి పడిపోయింది అందుకోమంటే అంటారు. గమనించండి పిల్లల, అహంకారము ఏం తీసుకో తెలుసా? దేవునిని నీకు దూరం చేసేస్తారు. అహంకారము నీ ఆశీర్వాదం బదులుగా శాపాన్ని తీసుకొస్తారు. అహంకార హృదయం దేవునికి ఇష్టమైంది అసలు ఎవరికి ఇష్టం ఉండదు. అసలు మనిషికి ఇష్టం లేనప్పుడు దేవునికి ఇష్టం ఉండదు చెప్పండి. అహంకారం చూపించామనుకోండి ఏమొస్తుంది చెప్పండి? ఏమీ ఉండదు. అహంకార హృదయము నేను సరి చేసుకోని ఏం చేయవద్దు, సరి చేసుకోవద్దు. సౌలుకి ఉన్న హృదయం గురించి మాట్లాడుతున్నప్పుడు అంటాడు, అహంకార హృదయం ఉంది అతనిలో. ఎప్పుడు వచ్చేసింది?
తాను ఒక ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత అంతకుముందు ఏ మనసు ఉంది? దీన మనసు కలిగిన వాడై ఉన్నాడు. అంతకుముందు ఏముంది? దీన మనసు. అమ్మో, ఇక్కడ సేవకుడు ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, సమూయేలు దగ్గరికి వెళ్దాం కదా, కాల్చేది వెళ్ళకూడదు, అతనికి కొన్ని పళ్ళు పట్టుకొని వెళ్ళి అడుగుతాం. అబ్బా, ఎంత దీన మనసు అని తనకున్నటువంటి దాన్ని అమ్మి పళ్ళు కొనుక్కొని వెళ్ళి ఇచ్చినప్పుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఇతను నేను కోరుకున్నాను, ఇతను నేను రాజుగా అభిషేకించి, అయ్యా నా గాడిదలు తప్పిపోయి అయ్యా అంటే అంటున్నాడు, నువ్వు రాజువి అంటున్నాడు. ఇప్పుడు కోటలు కట్టాడు, గాడిదలు పోయిన గుర్రాలు వచ్చినాయి, రకరకాల మనుషులు వచ్చారు, పనిచేసే వాళ్ళు వచ్చారు, అతని ముందు పరిగెట్టే వాళ్ళు వచ్చారు. అతను ఇప్పుడు రాజుగా నిలబడి ఉన్నాడు. గాడిదలు వేపడం లేదు, ఇప్పుడు అతను ఇంటి పని చేసుకోవటం లేదు, అతని ఇంట్లో పని చేసే వాళ్ళు వచ్చారు. అతను ఒక నాయకుడు. ఎవరా అంటే సౌలు మహారాజు. బా, యుద్ధం మీరు చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళదు, దేవుడు జయిస్తూ ఉన్నాడు. ఒక రోజున ఏమైందంటే గర్వం వచ్చేస్తుంది. సమూయేలు అనగా సేవకు చెప్పిన మాట అతని చెవులోకి వెళ్ళలేదు, దేవుడు చెప్పిన మాట అతనికి ఎక్కలేదు. నాకు తెలుసులే గర్వం. అది అంటున్నాడు, నా హృదయము అహంకారం గర్వము గలది కాదు, నా కన్నులు పైకి చూచేవి కావు. నా కన్నులు పైకి అంటే ఏంటి? ఆధిక్యత వైపు చూచేవి కావు. అతని భార్య అంటుంది, నువ్వు రాజువా, ఓ పనికి మనల్ని గెలుతున్నావేంటయ్యా అంటుందా లేదండి? తన భార్య అతని హీనపరుచుకుంటుంది. దేవుని పని చేయటం ఎప్పుడు కూడా చులకనగా చూడొద్దండి. దేవుని పని చేస్తాం ఎప్పుడు చులకనగా చూడొద్దు. దేవుడికి ఏ పని చేయడానికి అవకాశం ఇచ్చినా గబగబా వచ్చి పని చేస్తూ ఉంటే ఎంత ఆశ్రమం తెలుసా? మనకు వాట్సాప్లో ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె చర్చికి వచ్చి తడిపడి పెట్టేస్తూ ఉంది. చాలా పెద్ద చర్చి. ఆమె వచ్చి పెట్టేస్తూ ఉంటే ఒక ఆయన వచ్చాడు, షూట్ పుట్టేసుకుని వచ్చాడు. ఓ సిస్టర్ అన్నాడు. ఎస్ అన్నాడు. అంటుంది, నీకేమన్నా ఏంటి ఇవన్నీ క్లీన్ చేస్తున్నా ఏంటి అన్నాడు. నీకేం పని కావాలా? నాకు పని ఉంది అంటున్నాడు. ఓకే, ఏ పని చేస్తావు అన్నాడు. తన గురించి నాకు గొప్ప చెప్పుకుంటున్నాడు. ఓకే ఓకే, నీ కార్డు ఉందా అన్నాడు. ఉన్నది అన్నాడు. ఓకే, వెరీ గుడ్ అంది. మళ్ళీ అంటుంది, నీకేమైనా ఇబ్బందులు చెప్పినాను అంటున్నాడు. ఓకే అని చెప్పాను. బ్యాక్ వచ్చింది. అది ఒక పెద్ద కారు ఉంది, ఆ పక్కన ఇంకో పెద్ద కారు ఉంది. దగ్గరికి వెళ్ళంటుంది, ఓపెన్ చేసి దిస్ ఇస్ మై కార్డ్ అని ఇచ్చింది. ఇది నీ కార్డు అంట. అవును, నాకు కార్డే. ఈ కారు నీదా? నీదే. ఈ కంపెనీ నీదా? ఈ కంపెనీ నాదే. మరి ఏం చేస్తావంటే నేను దేవుని సేవ చేస్తాను. అవుదేవా? ఈ రోజు చాలా మందికి ఇళ్లలో ఇంటి సేవ సరిపోతుంది. ఆదివారం పూట, సోమవారం నుంచేమో అక్కడ ఉద్యోగాల సేవ, ఆదివారము ఇంట్లో సేవ. దేవుని సేవలు ఈ రోజుల్లో లేవు. దేవుని సేవ ఈ రోజున లైవ్ ఉంది, కానీ లేకపోతే ఇంకొక చెప్పేవాడు. ఈ సేవలో ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే, ప్రభువా నా కన్నులు పైకి చూచాడు, చూస్తే నీవేం చూడదు తప్ప ఇంకెవరైపు నేను చూడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు చూసింది తెలుసా? అవ్వమ్మ చూసింది, దేవుని ఆజ్ఞను మర్చిపోయింది. ఎప్పుడు చూసింది? ఆ పళ్ళు చూసినప్పుడట కన్నులకు రమ్యంగా కనిపించినట్ట. మిగతా ఎప్పుడు చూసినా కనిపించలేదు ఆమెకి. ఎందుకంటే ఆమె కన్నులు ఎప్పుడు కూడా ఎవరైపు ఉన్నాయి? దేవుని వైపుకే ఉన్నాయి. హల్లెలూయా. దేవుని వైపు చూసేవనుకో నీ కన్నులకు అన్నీ కనబడవు. దేవుని వైపు చూడదనుకో అప్పుడు అన్నీ కనిపిస్తాయి. దేవుని వైపు చూస్తే ఏం కనిపిస్తాయి? దేవుడే కనిపిస్తాడు. అందుకంటాడు, కొండల దగ్గర నా కన్నులు వచ్చి నాకు సహాయం ఎక్కడికి వచ్చును? 120 క్రితం అంటాడు, నేను పైకి చూస్తున్నా ప్రభు, నీవేపు చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడికి వస్తుంది? నీ దగ్గర నుంచి నాకు వస్తుంది. అటు చూశాను, ఇటు చూసాను, ఎవరు చూసాను, నాకు ఎవరు అక్కర్లేదు అంటాడు. నా సొంతలు నీవు నాకు భోజనంను ఆయన చూశాను, సొంతలు చూశాను, నాకు ఏ భయం లేదు. ఎందుకు? నువ్వు నాకు ఉండగా, ఆకాశం నువ్వు నాకు ఉండగా, ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు. హల్లెలూయా. నీ కన్నులు ఏమైనా చూసావు నీ కన్నులు తెలుసా? భయం కలుగుతాయి. నీకేమైనా చూసావు నీ కన్నుకు ఆశ పడుతుందమ్మా, ఏపడుతుంది? అది ఇంకో మంచి అచ్చుకొచ్చి కళ్ళు మూసుకుంటారు. ఎందుకు తెలుసా? చూడలేక. ఎందుకు? అది నిద్ర అనకూడదు. మనం ఏమనాలి? అది పాపాన్ని చూడలేక, పాపాన్ని లోకం చూడలేక అంటారు. అంతేనమ్మా? ఏమంటే పాపపు లోకం. ఏ లోకం ఉన్నది అమ్మా? ఏ లోకము? అమ్మికి లేదు, ఎక్కడో ఉంది. ఏ లోకం ఉన్నది అంటున్నా. నా కన్నుల్ని దేని చూస్తున్నాయి ప్రభా అంటే, ఏం చూస్తున్నాయి? పైకి చూడటం లేదు, నీ వైపు చూస్తున్నాడు. అనగా ఆదిత్య వైపు చూడటం లేదు. ఒక అభ్యాసం నేర్చుకుంటున్నాడు. నా హృదయంలో గర్వము లేదు ప్రభా, రానివ్వకు నాయన. ఎందుకంటే నా ముందు నడిచిన వాడు గర్వంతో వెళ్ళి తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి నాకు రానివ్వకు ప్రభువా. నాకు కలిగిన తర్వాత నేను హెచ్చించబడుతున్నానేమో, దయచేసి నా కళ్ళు పైకి చూడవు, నీ వైపు మాత్రమే
అదేంటి పాస్టర్ గారు ఇలా చూస్తారు కదా, పైన చూడట్లేదు అంటే ఆ పైన దేవుడిని చూసుకుంటున్నాడు కానీ మధ్యలో ఎవరు ఉన్నారు మనకేమీ చూడలేదు. హల్లెలూయా. ఇంకొక విషయం కూడా గమనించవచ్చు, కానాను పెళ్లిలో ఉన్న వాళ్ళు కూడా నీళ్లు చూశారే కానీ దాన్ని ద్రాక్షరసం చూసారు తప్ప నీళ్లుగా చూడలేదు. అంతకుముందు చూసినప్పుడు అంటారు అవన్నీ నీళ్ళే, అంతకుముందు చూసిన అంటున్నారు, తగిన అంటారు ఇది మంచిది, ఇంతకు ముందుదే చెప్పుది, ఇంతకు ముందు చూసినట్టు ఏం కనిపించింది, ఒక్క బాగుంది ద్రాక్షరసము, కానీ అది మంచిది కాదట. ప్రభు ఇచ్చింది మంచిది, ఎందుకంటే అది కనులకు రమ్యమైనది. హల్లెలూయా. అది జ్ఞానం కలిగించేది, అది రుచినిచ్చేది, అది మంచిది ఇచ్చేది తప్ప జబ్బుది మాత్రము కాదు. నువ్వు పైకి అడిగి చూసావు జబ్బులు వస్తాయి. ఏమొస్తాయండి చెప్పండి? మనం అనుకున్న జరగలేదు అనుకుని ఏమో చెప్పండి, నిద్ర పట్టలేదు పాస్టర్ గారండి, మన షాప్కి వెళ్ళాను అప్పటి నుంచి ఆ చీర చూస్తూ ఉన్నాను, 7,000 ఉన్నారు, మా దగ్గర 4,000 ఉన్నాయి. ఏం లేదండి, క్రిస్మస్ టైం కొంతమంది రకరకాల డిజైన్తో కుట్టించుకుంటారు. ఎందుకంటే మాకు మగవాళ్ళకి అందరికీ షర్టు ప్యాంటు ఇవే కాబట్టి ఏం కనపడదు. వెనకాల చూడగానే అద్దాలు, మెరుపులు, కిటికీలు, తలుపులు, ఆ రకరకాల ఎత్త వర్క్ అన్నా, సారీ ఏ వర్క్ అది, థ్రెడ్ వర్కులు ఇవన్నీ పెట్టినప్పుడు చూస్తాం ఏటో అర్థం కాదు. ఏంటండి ఈ వర్కులు జిగిజిగులు అన్నీ మెరుస్తూ ఉండేటప్పటికీ ఏం తెలుస్తున్నా వాక్యం అంతా అదే ఉంటుంది. ఎప్పుడు అడిగేద్దామా వాక్యం చెప్పినా అలా రిఫరెన్స్ కానీ ఎంత గురించి ఎక్కడ గురించి ఎంత ఆత్మతో దేవుడు చూస్తూ ఉందండి. దేవుడు చూడాలి, దేవుడు చూస్తున్నాడు. మనం కొంతమంది వస్తే చదువుతాం పక్కన టైం మనం ఇంక వాక్యం దేవుడు చూస్తున్నాను. నా కనులు సెల్ల చూసేవి, నా కనులు నా ముందున చూసేవి, నా కనులు అటు ఇటు చూసేవి. దావీదు నా కనులు ఎవరు చూస్తున్నాయి? నిన్ను చూస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇలాంటి పరిస్థితులు దావీదు అంటున్నాడు, నా కన్నులు అటు చూసేవి కావు, నీ వైపు చూస్తాయి, నువ్వు నాకున్నావు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా అంటున్నాడు, నాకు అందరి వాటి ఎందైనను ఏంటండి గొప్ప మాట ఏందైనను నేను ఆశపడటం లేదు. ఆశ మానేయాలి. ఏం చేయలేదు? గర్వము రాకూడదు. రెండవదిగా కనులకు ఆకర్షణగా ఉండకూడదు. మూడవదిగా మిగతా వాటి వైపు, మనకి అవసరం లేని వాటి వైపు మనం చూడకూడదు. మొన్న ఒక రోజున నేను ఒక ఆయన నా గురించి ఒక మాట అన్నాడు, నాకు చాలా సంతోషం అనిపించిన మాట. ఆయన అన్నాడట నాకు వచ్చిన కబురు, అది కారు అవసరమా అన్నాడు. ఆడికి కారు అవసరమా? నేను అన్నాను, నాకు కారు అవసరమా లేదో మా నాన్నకి తెలుసు అన్నాను. నాకు కారు అవసరమో లేదో మా నాన్నకి తెలుసు, అందుకనే మా నాన్న డబ్బులు ఇచ్చి మారుతి వారిని కొనుక్కుని ఆయన అన్నాడు. ఏమండి, నాకు అవసరమా లేదనేది మా నాన్నకి తెలుసు. ఇప్పుడు మా నాన్న లేడు కాబట్టి ఆయనకి తెలుసు నాకు ఏది అవసరమో అన్నాడు. ఇప్పుడు ఏం మూసుకోవాలి చెప్పండి? ఈ మాట వెళ్ళి చెప్పు అన్నాను. అది కారు అవసరం అంటే నేను ఒకటే అన్నాను, ఒకవేళ మా నాన్న ఈరోజు నాతో ఉంటే ఇంతకంటే పెద్ద కారు కొనుక్కుందును అన్నాను. హల్లెలూయా. మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు, మనకి ఎప్పుడు ఏది కావాలో ఆయనకి, మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో పరమ తండ్రికి తెలుసు. మధ్యలో నీకు నాకు ఏడుపు ఎందుకండి? ఏమండి, మనకి ఎందుకండి ఏడుపు? నేనా ఇవ్వలేను, ఏమండి మీరా అడగలేరు, ఎందుకండి? ఉన్నవాడిని చూసి ఆడటం. పక్కన చెప్పండి మీరు బాగుండనే చెప్పండి. చెప్పండి చెప్పడే, మనకి నచ్చదు కదా, నాకు తెలుసు. అవతల నాశనం చూస్తాం కానీ మీరు బాగుండనే చెప్తామా? చూసి ఒక్కరు కూడా చెప్పలేదు కనీసం. అవుతుందని కానీ మనకెందుకని ఆడుతూ మనకి ఈ సొమ్మేం పోలేదు కదండి. చెప్పరా? నువ్వు అనుకోవడం కదా చెప్పరమ్మా. తెలుసా, మనసులో ఊరికిపోయినటువంటి మలినం ఇది. అదో చూడలేకపోతాం లోకాన్ని. ఎక్కడో ఇలాంటి లోకంతో నాకు సంబంధం లేదని కలుపుసేస్తాను. ఏంటండి, ఏం లేదు మనకి. ఎగ్జాక్ట్లీ నా హృదయంలో అంటున్నాడు, అందరూ వాటికి అందుకు కరిగాను, గొప్ప వాటి అందేనను నేను మనసు పెట్టడానికి ఇష్టం లేదు నాకు. ఎందుకు తెలుసా? అవి నాకు అవసరం లేదు. నాకు ఏది కావాలో నాకు ఇస్తావు.
ఇది నేర్చుకోవాలి. చర్చికి వచ్చి దేనికి వచ్చామంటే ఎలాగ ప్రసంగం చేయాలో, ఎలాగ తెల్లబట్టలు కట్టుకోవాలో, ఎలాగ పాటలు పాడాలో, ఎలాగ స్కిట్, ఎలాగ రాజకీయ ఇవే వదిలేండి. ఏం నేర్చుకోవాలి? సంఘానికి వచ్చినప్పుడు నీ హృదయము దేవుని వైపు మాత్రమే తిరగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు తిరుగుతావు, ఎప్పుడైతే నువ్వు మారుతావు, ఆటోమేటిక్గా దేవునికి కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తుంది. నేను రాత్రి అదే మాటని నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఇదే మాట ఇదే మాట పరిశుద్ధంతో తెలియజేస్తున్నాడు. ఏమంటాడంటే, ఇదిగో దావీదు అంటాడు, నేను గొప్ప మాట అన్నాను, అందరి మాట అన్నాను, నా మనసుని పెట్టడం లేదు ప్రభువా, ఎందుకంటే నా హృదయం అంటే నీకు తెలుసు. అలాంటి మనసు నీలో ఉంటే దేవునికి కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తాడు. హల్లెలూయా. గమనిద్దాం, మీరు ఉదయకాల సమయంలో నీ మనసు దేని మీద ఉంది, నీ ఆలోచన దేని మీద ఉంది, నీ ఉద్దేశం దేని మీద ఉన్నాయి ఒకసారి గమనించి. తన జీవితం ఎదురైన వాటి గురించి, సౌలు గురించి దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా యజమాని ఇలా నడిచాడు, నేను అలా నడవకూడదు. నా యజమాని కుటుంబం ఇలాగ అయింది, నేను అలా ఉండకూడదు. నా పరిస్థితి అలాగ రాకుండా ఉండాలంటే నేను వాటి మీద ఏం చేయకూడదు? మనసు పెట్టకూడదు. నా మనసు అటువంటి వాటి ఉండకూడదు. చెప్పిన బిడ్డలారా, నీకు నాకు ఏది కావాలో దేవుడు తెలుసు, అది ఇస్తాడు. ఇవ్వగల సమర్థుడే ఆయన, కానీ ఇవ్వలేని అసమర్థుడు ఆయనేమి కాదు. చూడండి, యేసు ప్రభువు వారు ఒక ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ రోజు 3 రోజులు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? వారు పిలిచాడు, శిష్యులు పిలిచాడు, అయ్యా వారు అందరూ ఉన్నారు, వాళ్ళకి ఆహారం పెట్టండి అంటే అంటున్నాడు, అయ్యా ఇక్కడ ఆహారం పెట్టడానికి ఇక్కడ సరిపోదు, ఇక్కడ అంత డబ్బులు లేవు, ఎంత ఆహారము సరిపోదు అన్నప్పుడు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏముందంటే ఒక పిల్లల దగ్గర 5 రొట్టెలు 2 చేపలు అంతేనా ఉన్నాయి. అక్కడ ఎంతమంది కూర్చున్నారంటే లెక్క పెట్టినప్పుడు దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, శిష్యులు ఉన్నారు. కానీ ప్రభు ప్రార్థన చేసి విరి చేస్తున్నప్పుడు హల్లెలూయా, గొప్ప అద్భుతం తెలుసా, 5,000 మంది పురుషులే కాదు, అందరూ తినగా 12 గంపలకి గమనించారు. ఎవరైతే పంచారో వాళ్ళందరికీ దేవుడు ఇచ్చాడు, గంపలతో ఇచ్చాడు. అర్థమవుతుందా? పని యొక్క విలువేంటో తెలుసా? చాలామంది పనికి దొంగలు, ప్రార్థనకి దొంగలు, దేవుని పనికి దొంగలు. ఎందుకు తెలుసా? ఇస్తే మాట తగ్గిపోద్ది, మేము పట్టుకొస్తే తగ్గిపోద్ది. కొంతమంది ఇప్పుడు పేదవారి కాలం తీస్తారు, కొంతమంది ఏమో దశమాకాలు తీస్తారు, కొంతమంది ఏమో సేవ కోసం తీస్తారు, కొంతమంది ఏమో తమ కలిగిన దాంట్లో తీసి బియ్యం పట్టుకు. ఎందుకు తెలుసా? ఖాళీ కంపలే వాళ్ళకి. కాలం ఏంటి తెలుసా? ఎందుకంటే ఇచ్చే అలవాటు లేదు కాబట్టి దేవుడు కూడా వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు. వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు పంచుతూ ఉన్నారు, వాళ్ళకి ఇస్తూ ఉంటే ప్రభు ఇస్తూ ఉంటే వాళ్ళు పంచుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇచ్చాడు దేవుడు? 12 గంపలు ఎత్తారు. ఎన్ని గంపలు అండి? ఎంతమంది శిష్యులు చెప్పండి? 12 మంది శిష్యులేనా? ఎవరో పంచారు? శిష్యులకి ఇస్తుంటే ప్రభు శిష్యులు ఏం చేశారు? పంచారు. ఎవరికి మిగిలింది చెప్పండి? తెచ్చుకున్నాడుగా, తెచ్చుకున్నాడు అలాగా తిన్నాడు, లేనోడికి అలాగా పోషించాడు. ఇక్కడ గొప్ప అద్భుతమని తెలుసా? అందరికీ దేవుడు అందరినీ ఆశీర్వదించాడు. పని చేసేవాడికి పని కింద అతనికి ఇస్తూ ఉంటే వాళ్ళు తినలేదు, వాళ్ళు ఇస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు వారికి గంపలతో ఇచ్చాడు. హల్లెలూయా. ఏం ఇచ్చాడమ్మా? నాకేం కావాలి? గంప కావాలి. ఎందుకు? ఎవరికి ఇవ్వం? సేవకి ఇవ్వం, పరిచయకి రాము, ప్రార్థన చేయి. కానీ మా కోసం ప్రార్థన చేసేది, మా కోసం ప్రార్థన పెట్టండి, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, మాకన్నీ జరిగిపోవాలి. మేము మాత్రం ఏది కూడా చేయం. ఈ 12 గంపలు మనకు ఉన్న ఆశీర్వాదాలు చాలా గొప్ప. దావీదు మొదటిగా అన్నాడు, నా హృదయం ఏం కలిగింది కాదు, గర్వము కలిగింది కాదు. రెండోదిగా, నా కనులు పై వాటి మీద మనసు పెట్టడం లేదు. మూడోదిగా అంటున్నాడు, నాకు అందని వాటి మీద ఆశ లేదు. హల్లెలూయా. నాకు గొప్ప వాటి మీద ఆశ లేదు ప్రభా, ఒకటే ఆశ, నీ మీద నా ఆశ అని దేవుని బంధు నిలబడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి తప్పేది పెట్టారు. అయితే మరి పాస్టర్ గారు మరి ఏంటంటే అభ్యాసం నేర్చుకోవాలంటే ప్రసంగి అంటున్నాడు, ప్రసంగి గ్రంథం 1:13 దేవుని ఏర్పాటును మనం తెలుసుకుందాం. 1:13 దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి ఏర్పాటును మనం గ్రహించి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. 1:13 అంటున్నాడు, ఆకాశం క్రింద జరిగినది అంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకే నా మనసు నిలిపితిని, వాళ్ళు దాని చేత అభ్యాసము నొందవల్లని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాస బహు కఠినమైనది. ఏంటండి? ఏం పెట్టాడు దేవుడు? ప్రయాస. ఏంటండి? యాతన పడిపోతా ఉంటారు కొంతమంది. పగలు రాత్రి అంత యాతన. ఏమంటే ప్రయాస. అస్సలు గ్రహించలేదు తెలుసు, అస్సలు ఖాళీ లేదు. ఎంత దూరమైన ఉద్యోగానికి వెళ్ళిపోతారు, ఎంత దూరమైన ప్రయాణం చేసి వెళ్ళిపోతారు పనులకి, ఎంత కష్టమైనా మోసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఏమంటే కష్టం.
పిల్లలకి పెట్టాలి, ఇది చేయాలి. అబ్బా అంత కష్టపడిపోయారు. కొంచెం కొద్దిగా ఓపిక తెచ్చుకొని ప్రార్థన చేయొచ్చు కదా. మళ్ళీ అలసిపోయి పొండి అయిపోయింది, ఏం ప్రార్థన చేయలేదు. అంత ప్రయాసపడుతున్నాయి కదా. రోజు పక్కన ఊరు సువార్తకల్లా వస్తావా, అంత దూరం వెళ్ళిపోయి కదా, పక్క ఊర్లో మీటింగ్ వస్తావా అంటే రాలేదు. ఏమి అది నాకు అలవాటు లేదు. ఏం లేదు, చాలామందికి లోకంలో వాటి మీద అలవాటు చేసుకుంటున్నారు. తాగుడు అది కషాయం లాంటిది, అలవాటు చేసుకుంటున్నారు. 3 గంటల సినిమా కూర్చొని అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం ఆన్ చేస్తే రాత్రి ఆ టీవీ ఛానల్ కట్టేస్తే తప్ప అంతవరకు కూడా టీవీ ఆన్ అయ్యే ఉంటుంది, కరెంట్ పోతే తప్ప. అలాగ ఆన్ అయిపోయే ఉన్న ఆ టీవీని చూసుకుంటూనే కూర్చుంటారు. ఛార్జింగ్ అయిపోతే మొబైల్ ఛార్జింగ్ పెట్టి డేటా ఆఫ్ అయిపోతే ఇంకో మనలా రీఛార్జ్ చేసుకొని చూసుకుంటూ కూర్చున్నారు కొంతమంది ఉన్నారు. కానీ కాసేపు ఓపిక తెచ్చుకొని ప్రార్థించడానికి, కాసేపు ఓపిక తెచ్చుకొని ఇతరులకు చెప్పటానికి దేవుడి గురించి అభ్యాసం కాకపోతే మనము ఎంతో బలహీనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో మనం అభ్యాసం చేసే విషయాల మీద మన మనసు పెట్టాలి. పిల్లలు ఒక 3 మాటలను ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఈ యొక్క అభ్యాసం చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులు ఏం కలిగి ఉండాలో ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, మనము ఎలాగా ఉన్నామో రాస్తున్నాడు. యవనస్తులు మాట్లాడుతాం. వయసుకు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేక్షితకు సాధన చేయమన్న జ్ఞానేంద్రము కలిగిన వారు ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి అంటున్నాడు. వయసుకు వచ్చిన వారు ఏం తెలుసుకోవాలో తెలుసా? ఇది మంచి ఇది చెడు అని తెలుసుకోవాలి. చాలా మంది వాళ్ళు చిన్నపిల్లలండి, వాళ్ళకి ఏం తెలియదు అంటారు. ఏమండి, ఇలాగంటే మీకు అనిపించవచ్చు. ఎప్పటి నుంచి పిల్లలు నేర్పించాలి తెలుసా? వాడికి మంచి చెడు అని తెలిసినప్పటి నుంచి ఏం నేర్పించాలి? అభ్యాసము నేర్పించాలి. చాలా మంది నేను చూస్తున్నప్పుడు చర్చిలో కొంతమంది పిల్లలు చప్పట్లు కూడా వెళ్ళమో తెలుసా? నాకు అర్థం కాదు, ఇవి చప్పట్లో లేకపోతే ఏంటో తెలియదు. అభ్యాసం లేదు. చాలా మంది చప్పట్లు పడుతున్నప్పుడు సరిగ్గా కొట్టడం లేదు. ఆరాధించినప్పుడు పాటలు పడుతున్నాడు. ఈ ఆవులెంతలు ఏంటో, ఈ వ్యక్తులెంతలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. యువతులేమో మైకులు పట్టుకొని, వీళ్ళేమో పిల్లలు ఆరాధన చేస్తూ ఉంటే, వాళ్ళేమో చేతులు నొప్పి వచ్చిన డబ్బులు కంచెలు పడుతూ ఉంటే, కొంతమందికి ఏమో ఏంటండి అభ్యాసము లేదు, మనసు లేదు. కాబట్టి నేర్చుకునే మనసు లేదు, ఆరాధన అనేది లేకుండా పోతాం. ఇది అలవాటు అండి. ఇదేనా క్రైస్తవులు చేసేది? ఇదేనా సంఘానికి నేర్చుకునేది? ఇదేనా నీ పిల్లలకు నేర్పించేది? నాకు పాట రాదు, నెక్స్ట్ అదే పాట జ్ఞాపకం చేస్తుంది. నాకు చదువు లేదు, నేర్చుకోవటానికి చదువుకి సంబంధం ఏంటండి? ఏమండి, నేర్చుకోవటానికి చదువుకి సంబంధం ఏంటి అని ఆ చదువు వంకతో వెళ్ళిపోతున్నాం. కానీ నిలబడి చెప్తాం, సాక్ష్యం చెప్తాం. తెలుసా, నేను విన్నాను, ఆ రోజు నేను ఇలాగన్నా, రోజు గుర్తున్నాయి. అప్పుడు ఏమన్నారో గుర్తుంది, ఏ వాక్యం చెప్పారో మాత్రము గుర్తుండదు. ఎందుకు అంటే అభ్యాసము మీద మనసు నేర్చుకోవాలని తప్పడం లేదు, నడిపించాలన్న ఆశ లేదు. కాబట్టి వాక్యం మీద శ్రద్ధ లేదు, వాక్యం మీద పట్టు లేదు, వాక్యం గురించి ఆలోచనే లేకుండా ఈరోజు చాలా మంది రూపాయి మీద ఉన్న సంపాదన మీద ఉన్న మనసు దేవుని మీద లేకుండా పోతా ఉంది. అందుకని ఏ వాక్యం విన్నామో తెలియదు, ఎలా కుటుంబం ఉందో తెలియదు, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో కూడా తెలియదు. ఏమి సంపాదిస్తాం? ప్రయాస, యాతన. అందుకనే అంటున్నాడు, వయసుకు వచ్చిన వారు ఏం చేయాలట? ఏది మేలో ఏది కీడో తెలుసుకొని వెళ్ళకపోతే నష్టము మనకే. అది చెప్తే ఏం లేదండి, నష్టపోయేది వాడే. నువ్వు చెప్పకపోతే నష్టపోయేది నువ్వు, చెప్పినది వినకపోతే నష్టపోయేది వాళ్ళే. మనకు తెలిసి చిన్నప్పుడు నాన్న పులి కదా, నష్టపోయింది ఎవరు? వినని వాడే నష్టపోయాడు. నిజంలో వినడానికి చాలా మందికి మనసు లేదు, అభ్యాసం లేదు. ఏదైనా అనగానే హోటల్కి వెళ్ళి అనగానే 2 ప్లేట్ ఇడ్లీ అనగానే వచ్చేసినట్లుగా మనకంటే వచ్చేయాలి, కార్యాలు జరిగిపోవాలి. అభ్యాసం లేకుండా చాలా మంది జీవిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. 2వ మాట అంటున్నాడు, వయసు వచ్చిన వారిని మీ పిల్లలకి నేర్పించాల్సింది ఏంటి తెలుసా? అది మంచి, అది చెడు, అది కీడు, అది పరిశుద్ధత, ఇది అపవిత్రత అని నువ్వు నేర్పించగలిగినప్పుడు అది నీకు ఆశీర్వాదాన్ని
తీసుకుని వస్తుంది. క్రైస్తవులమైన ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకు నేర్పించాల్సినటువంటిది ఈ మాట. రెండవదిగా అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనం చూస్తూ ఉన్నప్పుడు, అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈ విధముగా నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నాకు మనస్సాక్షికి నిర్దోషములుగా ఉన్నట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. ఏమంటున్నాడు తెలుసా? మనుషుల ఎదుట దేవుని ఎదుట నేను ఏం కలిగి ఉండాలి? నిర్దోషంగా ఉన్నట్టుగా నా మనస్సాక్షిని ఏం కలిగి ఉండాలమ్మా? ముందే నేర్చుకోవాలి. ముందంటున్నమాట ఏంటి? వయసు వచ్చింది, ఇది మంచి ఇది చెడు అని తెలుసుకోవాలి. పర్వాలేదు, దేవుడు చూసాడేంటి? అన్ని చూసే దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గుర్తుపెట్టుకోవాలి. హృదయం కలిగి ఉండాలి. మనస్సాక్షి, నీ మనస్సాక్షి కనిపిస్తూ ఉంటుంది. నీ మనస్సాక్షి ఏం చేస్తుంది అమ్మా? ఏం చేస్తుంది? మనస్సాక్షి ఏం చేస్తుంది? గర్తిస్తూ ఉంటుంది. మనం దాన్ని విన్నాం, పర్లేదు అని ఆ సభ్యులకు వచ్చినప్పుడు మనస్సాక్షి గర్తించింది. కానీ అన్నారు పర్లేదు. ఎవరికి తెలుసు? మనం చెప్పిందే లెక్క, మనం అనుకున్నదే, మనం చేద్దాం అనుకున్నదే. వాళ్ళ మనస్సు మారిపోయింది, వాళ్ళ ఆలోచన మారిపోయింది, వాళ్ళ చూపు మారిపోయింది, వాళ్ళ విధానం మారిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? పరిస్థితి మొత్తం మారిపోయింది. వాళ్ళు అనుకున్నది వేరు, జరిగింది వేరొకటి. క్రైస్తవులు ఎలా ఉండదు తెలుసా? ఇది మంచి, ఇది చెడు, ఇది కీడు, ఇది పరిశుద్ధమైనది, ఇలాగ చేయకూడదు, ఇలా ఉండాలి అనేటువంటి విధానం కలిగి ఉండాలి. హృదయం కలిగి ఉండాలి. నీవు మనస్సాక్షి నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు, నీ మనస్సులో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నేను హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు దానికి లోబడి, వాక్యానికి లోబడి నడుచుకోవాలి. హల్లెలూయా. 3వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. చాలా మంది ముఖ్యమైన దీన్ని వదిలిపెట్టేస్తూ ఉంటారు. 9వ అధ్యాయం 5వ వచనం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. ఇది చాలా మందికి తొందరగా వచ్చేస్తుంది. ఒక రోజునంట ఒక నాలిక పళ్ళు మాట్లాడుకుంటున్నాయట. ఏంటండి చెప్పండి? నాలిక పళ్ళు మాట్లాడుకుంటున్నాయట. నాలిక ఎగిరి పడతా ఉంటా, చూసారా? నాలిక ఏమవుతుంది? ఎగిరి పడతా ఉంటుంది. దానికి ఎక్కువ ఎగురు పడుతుంది. పళ్ళల్లో ఏంట తిన్నంగా ఉండు, లేకపోతే కత్తిరించి పారేస్తాను అన్నమాట. ఏముంది? తిన్నంగా ఉండు, లేకపోతే అవునా కదా? ఎగురుతూ ఉంటే ఏమవుతుంది? కత్తిరిస్తానంట. నాలుక అంది ఎగురుతూ ఉన్నావు, జాగ్రత్తగా ఉండవు, కత్తిరించి పారేస్తానంట. నువ్వు జాగ్రత్తగా లేకపోతే నీ పళ్ళు రాలిపోతాయి అన్నమాట. ఏముంది? నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నేను నీ పళ్ళు రాలి. అవునా కదా? ఒక మాట అనగా ఏం చేస్తా చెప్పండి? పళ్ళు. అర్థమైందా? ఏంటంటే అర్థమైందా? నాలిక ఏంటండి? 9వ అధ్యాయము 5వ వచనం ఏమంటున్నాడు? సత్యము పలుకక ప్రతివాడు తన పొరుగువాన్ని వచించుచు అబద్ధములాడటకు తమ నాలుకను అభ్యాసము చేసుకొనుచున్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడదు. ఎదుటివాని తప్పులు పడదాం. నాలుక ఏంటంట? తప్పుల కోసం అభ్యాసం. దేని కొరకు? మంచి వాటి కొరకు కాదు. నాలుగు దేని కొరకు అండి? ఒకరి గురించి మంచి చెప్పమంటే మంచి చెప్పలేదు. నాకు చెప్పాను కదా, మీరు బాగుండండి అంటే ఆడా అలా ఇలా. ఎందుకంటే అవసరం మనకి. దాని గురించి బాగా చెప్తాం. యేసుప్రభు గురించి చెప్పమంటే నాకు రాదు, నాకు మిగతా విషయాలు మాత్రం బాగా చెప్తాం. మీ నాలుకకు అలవాటు చేసుకోవాలి. ఏంటి? సత్యము చెప్పటం. ఏంటి సత్యము? దేవుడు వాక్యం చెప్పడం నేర్చుకోవాలి. దేవుడి గురించి మాట్లాడడం నేర్చుకోవాలి. మంచి పలకడం నేర్చుకోవాలి. దుర్భాషలు కాదు, అసత్యాలు కాదు, ఇతరుల మీద చాడీలు కాదు. లేనిపోయిన వాసన పుట్టించావా దేవుడిని నాలుగు తక్కువ వస్తాడు. అనగా నీ మాటకి విలువ ఉండదు. తక్కువ ఏంటి తెలుసా? విలువ ఉండదు. మీరు చూసారు లేదో, గాలిపటం ఎగరేస్తూ ఉంటాం. అది ఎగరాలంటే ఏం చేస్తాం? దానికి ఎగరాల చిన్న పోక తాప తగ్గిందనుకోండి, గాలిపటం చెప్పండి తిరుగుతూ ఉంటుంది. ఎందుకు? దానికి ఏం లేదు, బరువు. నీ నాలుగు కట్ అయిపోయింది కనుక నీ విలువ లేదనుకో, నువ్వేం మాట్లాడు వాళ్ళ మాటలు పక్కన పెట్టుకో. వాళ్ళు పట్టించుకోవడం ఏంటి? ఏమి తెలుసా? నీ మాటకు ఎందుకు తెలుసా? నువ్వు సత్యము చెప్పవు కాబట్టి. క్రైస్తవులు 3 విషయాలు మనసు పెట్టండి. సౌలు జీవితం నుంచి దావీదు అభ్యాసం నేర్చుకున్నాడు, పాఠం నేర్చుకున్నాడు. ఏంటంటే నా హృదయం అహంకారం కలిగి కాదు,
నా కనులు పైకి చూడకుండా చూసుకుంటాను, కాపాడుకుంటాను. మూడవదిగా అందరి వాటి మీద నా మనసును నేను పెట్టడం ప్రభువా అని అన్నాడు. ఈరోజు క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఏం నేర్చుకో తెలుసా? ఒకటి ఏం నేర్చుకోవాలి? మనము వయసుకు వచ్చాము, మంచి చెడు తెలుసుకోవడం అనేది చాలా అవసరంగా ఆత్మపూర్వకంగా మనము నడుచుకోవాలి. రెండవదిగా మనం ఏం తెలుసుకోవాలి? మన మనస్సాక్షి మనం గర్తిస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఇది దేవుడి యొక్క పని లేక దేవుడు. మూడవదిగా ఏం నేర్చుకోవాలి? నాలుకను అదుపులో ఉంచుకోవాలి. కాని విషయాలు కాదు, కాని విషయాలు అబద్ధాలు అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడిని తెలుస్తాడు. పాస్టర్ ఎంత కష్టమో తెలుసు అంటే ఇది చాలా కష్టం. ఇది నాలుక మడతడిపోతుంటుందండి. నేను అలా అనకపోతే ఎలాగండి, ఇలా చెప్తే ఎలాగండి? గమనించిపోయిన బిడ్డలారా, ఇది చాలా కష్టము, కానీ అది నీకు ఆశీర్వాదం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూస్తున్నప్పుడు ఆయన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. 12వ అధ్యాయం 14వ వచనం అంటున్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించింది. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడలేడు. 12వ అధ్యాయము 'హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు ఆయన గొప్ప ఆశీర్వాదం మన కోసము ఉంచి ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం కలిగి ఉండాలంటే అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటం ఏం చేయాలి? ప్రయత్నించాలి. అది నీకు ప్రస్తుతం దినాల్లో అది మనకు కష్టంగా ఉంటుంది, కానీ అది మనకేముంది? ఆశీర్వాదమే. హల్లెలూయా. బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అంటున్నాడు 11వ వచనం అంటున్నాడు, మరియు ప్రస్తుతం 12వ అధ్యాయం 11వ వచనం అంటున్నాడు, మరియు ప్రస్తుతం సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడనే కానీ సంతోషంగా కనబడదు. అయినను దాని అందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలం వచ్చింది. ఏమిస్తున్నట్టండి? ఇప్పుడు నీకు ఇబ్బందిగా ఉంటుంది. ఎదురు చెప్పంటే ఇబ్బందిగా ఉండొచ్చు, ఇతరుల మీద మంచి చెప్పంటే ఇబ్బందిగా ఉండొచ్చు, సువార్త చెప్పంటే ఇబ్బందిగా ఉండొచ్చు, పాట పాడమంటే ఇబ్బందిగా ఉండొచ్చు, వాక్యం చెప్పంటే ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు నీకు కష్టం, కానీ ఒక రోజు నాది ఏమిస్తుంది? నేను ఒక స్థితిలో నిలబడుతుంది. హల్లెలూయా. అది గొప్ప ఆశ తీసుకొస్తుంది. హల్లెలూయా. అది నీకు ఫలములు తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుందండి? ఫలాలు. నీ లోపల నుంచి ఫలాలు వస్తాయి, నీ నోట్లోంచి ఫలాలు వస్తాయి. ఆ నాలుగు ఏమిస్తుంది తెలుసా? దేవుడు పక్కన పెట్టేసిన వారిని దేవుడు నిలబడినప్పుడు అంటాడు, అది కలుగుని కాకంటే కలుగుని. అది అవునంటే అవును అన్నట్లు నిలబడ్డాము అనుకో, అది కలుగుని కాకంటే ప్రభు అంటాడు. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఒక పేద విధుల దగ్గర ఏమీ లేవు, కానీ ఆమె విశ్వసించింది. కాబట్టి 3 సంవత్సరాల ప్రభు ఆ బిడ్డలను పోషించాడు. కాబట్టి అభ్యాసం చేద్దాం మంచి వాటి మీద, అభ్యాసం చేద్దాం దేవుని ఇచ్చిన వాటి మీద. మన మనసులు పైకి పెట్టొద్దు, మన ఆలోచనలను పైకి పెట్టొద్దు, అంటే గర్వమైన వాటి మీద పెట్టకండి, అందరి వాటి మీద మనసు పెట్టి బాధపడకండి, దురాశలు తిరగకండి, దేవుడికి తిరగండి. దేవుడికి తోడి అనిపిస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. తల వచ్చిన చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు. సర్వశక్తి గల దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాటలు ప్రతి మాట బట్టి ఉన్నాను నాయన. సౌలు నుండి దావీదు నేర్చుకున్న అభ్యాసం మేము కూడా నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నాకు చదివిస్తున్నాను. క్రైస్తవులమైన మేము, క్రీస్తు దేవుని బిడ్డలమైన మేము ఈ లోకంలో క్రీస్తుని చూపించగలిగేలాగా మా హృదయాలను స్థిరపరచమని వేడుకుంటున్నాను. మంచి వాటిపైన మమ్మల్ని అభ్యాసం పరచమని వేడుకుంటున్నాను. ప్రభు, మాకు దగ్గర వాటిపైన మనసు పెట్టి, మాకు అందని వాటిపైన మనసు పెట్టి, మేము బాధపడే దానికంటే మా కొరకు వచ్చిన నీ వైపు, మాకు సమీపంలో ఉన్న నీ వైపు, మమ్మల్ని దీవించే నీ వైపు మా చేతులెత్తి ప్రార్థించి కృపను మాకు అనుగ్రహించమని, అటు వాటి మీద నేర్చుకుంటకును ఇతరులను నడిపించుటకు మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనము ప్రభు బల్ల సమీపిస్తున్నాము. మొదటి ఆదివారం సిద్ధపడిన